ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఆగస్టు మొదటి భాగంలో 4వ తేదీ జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. యథావిధిగా హోమాలు మాత్రం జరుగుతాయి మన పీఠంలో. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. టవర్ కార్డు తీసుకోవాలి. హీరోఫ్యాంట్ కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ కప్స్. ప్రతిదీ గమనించుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉన్న చోట ఉండకుండా ఇబ్బంది పెట్టే అవకాశం. మనకి సామెత ఉండింది, పువ్వులు అమ్మించుడు పొలాలు అమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. హాయిగా సాయంత్రం పువ్వులు అమ్ముకునేవాడు ప్రశాంతంగా ఇంటింటికి తిరిగి పొలాలు అమ్ముకోవడం అంటే పూర్వకాలం వృత్తులు అలాగ ఉండేవి. ఓ పువ్వుల దుకాణం, పువ్వులు పట్టుకొచ్చి సాయంత్రం అందరూ సంతోషంగా పువ్వులు కొనుక్కునేవారు. పొలాలన్నీ బేరమాడతారు. పొద్దున్నే అడవికి వెళ్ళి కొట్టుకొచ్చి ఒక ఆవిడ కట్టుకుని పొలాలు కొన్ని అమ్ముకుంటూ వెళ్ళి దుర్భరమైన జీవితం అది. ఈ సమయంలో మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. స్థాయి పడగొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా 5 నుంచి 8వ తారీఖు మధ్యలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల్లో అవసరం లేకుండా సెలవులు పెట్టుకోవద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు. మీరు మగవాళ్ళైతే ఎవరింటికి ఒంటరిగా వెళ్ళొద్దు. ఆడవాళ్ళైనా కానీ దంపతులుగా వెళ్ళండి. పెళ్ళి అవ్వకపోతే అమ్మా నాన్నతో కలిసి వెళ్ళండి, లేదా రోడ్డు మీద మాట్లాడండి పబ్లిక్ ప్లేస్లో. ఇంటికి వెళ్ళి ఎవరితో ఏ రకమైన డిస్కషన్లు పెట్టద్దు. ఉద్యోగాల్లో కూడా లేట్ వెళ్లకుండా చూసుకోండి, సెలవులు పెట్టకండి. చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బంది పెట్టే అవకాశం, ఉద్యోగం పోగొట్టే అవకాశం, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. అన్నీ బాగానే ఉంటాయి, ఎవరు మోసం చేస్తారో అర్థం కాదు. మీకు తెలుస్తూ ఉండదు వీళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది అని, అయినా కానీ కేర్ తీసుకోరు. వాళ్ళ గురించి నిర్లక్ష్యంగా ఉంటారు. అయిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ అవకాశాలు మాత్రమే, ఖచ్చితంగా జరుగుతాయని కాదు. జాగ్రత్త అవసరం, జాగ్రత్తలు పాటించండి. పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు, ఎవరు పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఉద్యోగాలు జాగ్రత్తగా ఉండండి, డబ్బుల విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి వచ్చి మనం వేరే వాళ్ళు కామెంట్ చేస్తే నాకు చెప్పొద్దు ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి తప్పించేసుకోండి. ఎవరు ఈ చెప్పుడు మాటలు, సోది మాటలు వినొద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ సన్, ప్రజెంట్ 2 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ ఫూల్. ఇదే చెప్తుంది. మీ పాస్ట్లో సపోర్ట్ ఏదో ఉన్నప్పుడు కూడా బలవంతంగా పని చేసుకుంటూ వెళ్ళడం. ప్రజెంట్కి వస్తే తెలియని శత్రుతో పోరాటం, మనోధైర్యానికి సామర్థ్యానికి పరీక్షాకాలం. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని అయోమయ స్థితి. శత్రువు తెలియదు, పోరాటం ఎలా చేయాలో తెలుసు అంటే శత్రువు తెలుసు అంటే అయిన వాళ్ళే ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళని మనం ఏమి చేయలేం. ఏం చేస్తే వాళ్ళు లొంగుతారో తెలుసు, కానీ మనం ఏం చేయలేం, లొంగ తీయలేము. అలాగా ఈ రకం మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం ధైర్యంగా ఉండి సమస్యని అర్థం చేసుకుని సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తే బయటకు వస్తారు, ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్ కార్డు కూడా ఫూల్, కొత్త సమస్యలు చెప్తోంది. కొత్త రకమైన జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి బలవంతంగా రావడము, ఇలాంటివి అనేక రకాల మార్పులు ఫ్యూచర్లో కనబడుతున్నాయి. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా చారియట్, సామాజికంగా 10 ఆఫ్ పెంటికల్స్. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మన సామెత ఉంటుంది, ఇంట్లో ఈగల మూత వీధిలో పలకేల మూత అని. ఇంట్లో ఏం ఉండదు తినడానికి. చిరిగిపోయిన చొక్క మీద సాలువ కప్పు తిరగాలి బయటకు వస్తే, బయట మాత్రం మహానుభావులు అంటారు, ఇంట్లో ఏం ఉండదు. అలాగా లేదు, ఇంట్లో గౌరవ మీద తక్కువగా ఉంటాయి. ఎంత పండితుడైనా కానీ భార్యాపిల్లలు లోకువే, బయట మాత్రం మహాపండితుడే అంటారు. ఈ రకంగా ఇంట్లో ఏదో సమస్య వేధిస్తూ ఉంటుంది. మొదటి 4-5 రోజులు సమస్యకు తీవ్రత ఎక్కువగా ఉంటే స్తబ్దంగా కాలం చాలా భారంగా ఉంటుంది. తెల్లారితే అబ్బా తెల్లారిందా లేవాలా అని, ఎప్పుడు రాత్రి అవుతుందో, ఎప్పుడు పడుకుంటే నిద్రపడదు, ఎప్పుడు తెల్లారుతుందా అని. ఈ రకంగా ఉంటుంది. చాలా చికాగ్గా ఇబ్బందికరంగా ఉంటుంది. సహనంతో ఉండండి. మీ జాతకం చూపించుకుని పరిహారం చేయండి, పరిహారాలు చేయించుకోండి. సామాజికంగా బాగానే ఉంటుంది. గౌరవ మర్యాదల భంగం ఉండదు, గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. సమాజంలో మన్నలన్నీ పొందుతారు. ఈ వెన్నుపోట్లు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యుల మధ్యలో కనబడుతున్నాయి.
ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంది? ఎంపరర్ పర్వాలేదు, మొదటి 4-5 రోజులు చికాకులు ఉంటాయి, తర్వాత సర్దుకుంటారు. ఉద్యోగం చేయాలి తప్పదు కాబట్టి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? హ్యాంగ్డ్ మ్యాన్ పెద్దగా పట్టించుకోరు, ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నం కూడా పెద్దగా ఏమీ చేయరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్ చేయబుద్ధి కాదు, శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువగా ఉంటుంది. 10వ స్థానంలో శనిగ్రహ సంచారం నడుస్తుంది. ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం చేయాలంటే చేయించుకోండి. మనసు లగ్నం కాదు వ్యాపారం మీద. ఏం పని చేయాలన్నా కానీ, ఎలా చేయాలన్నా కానీ అర్థం కానీ అయోమయం చికాకుగా ఉంటుంది. చాలా చికాకుగా ఉంటూ ఉంటుంది. తప్పదు, చేయాలి కాబట్టి చేయాలనుకుంటారు కానీ చేయబుద్ధి కాదు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ మూలధనం తీసుకొచ్చి పెట్టవలసి వస్తుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మొదటి వారంలో ఇలాంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హై ప్రిస్టెస్ మీరు మగవారైతే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవారైతే మీకే మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అనారోగ్యాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ వ్యాండ్స్ మానసిక ఒత్తిడి, అంతర్మథనం, చికాకు మొదటి 5-6 రోజుల పాటు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా సమస్యను తీర్చుకుని అర్థం కానీ అయోమయ పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. చాలా ఇబ్బందికరంగా, చాలా చికాకుగా ఉంటుంది. నెమ్మదిగా సర్దుకోండి, తట్టుకోండి. 5వ తారీఖు తర్వాత నెమ్మదిగా పరిస్థితులు కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? స్టార్ విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి కాలం భారంగా, స్తబ్దంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని అయోమయ స్థితి. మొదటి 10 రోజుల కాలం చికాకుగా ఉండదు. ఎదురు చూడంతా మీరు చేయగలిగిందనేది ఏమి ఉండదు. రకరకాల ప్లాన్లు వేసి ఇలా చేయాలి, అలా చేయాలి, అది ఇది అనుకుంటారు కానీ ఏమీ వర్కౌట్ అవ్వవు. మౌనంగా కాలం తలవంచాల్సిందే తప్ప చేయగలిగిందంటే ఏది ఉండదు. ఆడవారికి సంబంధించి కొన్ని పరిస్థితులు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, సమస్యను ఎలా ఎదుర్కోవాలి అర్థమవుతూ ఉంటుంది. మీదైన శైలిని మీరు ఎదుర్కోవాలి. సమస్య స్వరూపాన్ని అర్థం చేసుకుని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. రియలైజ్ అవ్వండి, ఇలా చేయాలి తప్పదు అంటే అలా చేయాల్సిందే, అంతే. అలా ఉంటే పర్వాలేదు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. సమస్యలు ఏమన్నా కానీ ఒకరి కోసం బతుకుతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా ఒకరి కోసం జీవిస్తారు. సంతోషం కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానపరంగా వృధా ప్రయాసపడుతున్నాం, మనం చేస్తున్నది వేస్ట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. టైము, డబ్బు వేస్ట్ అవుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు సంతానం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఇవన్నీ మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది రాంగ్ వేలో పోతూ ఉంటుంది. సిస్టమేటిక్గా ఆలోచించండి. విద్యార్థుల పిల్లలకి కాలం భారంగా ఉంటుంది. ఏ పని మూవ్మెంట్ అవ్వదు. ఏం చేయాలనే కానీ అర్థం కాని ఏమైనా స్థితికి గురవుతూ ఉంటారు. నక్షత్రాల వారికి చూడండి. మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్ పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్ ఈ ఇబ్బందులన్నీ కూడా పునర్వసు వాళ్ళకి ఉన్నాయి. అనవసర విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము, మీ విషయంలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, ఏదో రకంగా చేద్దామని ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, లేకపోతే మోసపోతూ ఉంటారు. మొదటి వారం జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు లైఫ్లో కొత్త స్టార్ట్ వస్తుంది. కొత్త ఆలోచనలు చెక్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అనుకూలమైన కాలం. ఆరుద్ర వాళ్ళు ఏ సమస్యను ఎలా కానీ పోయేది పోతుంది, మనం చేయగలిగింది ఏం లేదు, ఉన్నదాంట్లో మనం హ్యాపీగా ఉండాలి అనే ధోరణిలో ఉండాలి. అలా ఉంటే హ్యాపీగా ఉంటారు. జరిగే డ్యామేజ్ మీరు ఆపలేరు. తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది. అప్పుడు శ్రీశైలం డ్యామ్కి 15 ఏళ్ల క్రితం రోజుకి 20 లక్షల క్యూసెక్ల వాటర్, 20 టీఎంసీల వాటర్ వచ్చేస్తే డ్యామ్ ఆపదు. దేవుడికి గాలి వదిలేసి గేట్లు ఎత్తి కూర్చున్నారు, అంతే, తగ్గింది. అలాగే ఏంటంటే జరిగే డ్యామేజ్ మనం కంట్రోల్ చేయలేం, మనం ఏం చేయలేం పరిస్థితి ఉంటుంది. అందువల్ల మీరు జస్ట్ వెయిట్ చేయండి, అంతే. మీ పని మీరు చేసుకోండి. ఉన్నదాన్ని మీరు ఎంజాయ్ చేయండి. ఏది సీరియస్గా తీసుకోవద్దు. ఇదే ముఖ్యమైన సూచన. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి. వీరభద్ర హోమం చేసుకోండి. వీరభద్ర కవచం చదువుకోండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ స్పోర్ట్స్ మీరు వీరభద్రుడిని ఆరాధన చేయండి. వీరభద్ర కవచం చదువుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ పెంటికల్స్ కార్తీవీర్యార్జున హోమం చేసుకోండి. కార్తీవీర్యార్జున ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఈ హోమాలన్నీ కూడా 4 దారి జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. కార్యక్రమం యథావిధిగా మన పీఠంలో జరుగుతుంది. శుభం భూయాత్.